జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి సంబంధించి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ రోజు జనసేన ముఖ్య నేతలు కార్యకర్తలతో పవన్ భేటీ హైదరాబాద్ పార్టీ ఆఫీసులో అయిన విషయం తెలిసిందే. ఇక బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీతో పొత్తు అంశంలో తీసుకునే నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ రోజు జనసేన ముఖ్య నేతలు కార్యకర్తలతో పవన్ భేటీ హైదరాబాద్ పార్టీ ఆఫీసులో అయిన విషయం తెలిసిందే. ఇక బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీతో పొత్తు అంశంలో తీసుకునే నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ రోజు జనసేన ముఖ్య నేతలు కార్యకర్తలతో పవన్ హైదరాబాద్ పార్టీ ఆఫీసులో భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీతో పొత్తు అంశంలో తీసుకునే నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, మరి
పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇటు తెలంగాణలో అప్డేట్స్ ఏంటి? ప్రయత్నం చేస్తుందని బీజేపీ మీద పార్టీ శ్రేణులు మండిపడతా ఉన్నాయి. బీజేపీ నాయకత్వం మీద కారణం ఏంటంటే జనసేన ప్రభావం తెలంగాణలో లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే ఉండొచ్చు, కానీ జనసేన పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గం లేదు, జిల్లా కార్యవర్గాలు అసలుకే లేవు. అయినప్పటికీ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీరిద్దరూ పవన్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇవ్వాలనుకోవడం. అయితే గతంలో జనసేన అధ్యక్షుడు కానీ జనసేన తెలంగాణ అధ్యక్షుడు వీరు ఏం చెప్పారంటే జనసేన రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ కోణంలో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీరు ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఈరోజు సాయంత్రం పూట ఇప్పుడు వీళ్ళు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ను కళ్యాణం వెనుక అసలుకు పొత్తు విషయం కాదు, మరో అంశం ఉంది అని చెప్పేసి కూడా బీజేపీలో చర్చ జరుగుతూ ఉన్నది. పార్టీ జాతీయ నాయకులు అయితే అమిత్ షానా, నడ్డానా వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కలిసి రావాలని లక్ష్మణ్, కిషన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. వారిద్దరి ఆలోచనగా పవన్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడము, చర్చించడము, మద్దతు ఇవ్వాలనుకోవడము, పవన్ కళ్యాణ్ పరిశీలిస్తా అని చెప్పడం ఇవన్నీ కూడా గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు. బీజేపీని తికమక గురి చేశారు. చివరి క్షణంలో అభ్యర్థిని కూడా పెట్టి బరిలో నిలిచారు. కానీ అప్పుడు జరిగినటువంటి నష్టం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఉనికి కోల్పోతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపట్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో కూడా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఎన్నికల రేసు సాగుతూ ఉంది. కాబట్టి బీజేపీ కొంత చర్చకు రావాలి, కొంత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే కొంత బీజేపీ కలిసి వస్తుంది అన్న అంశం మీద బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పేసి రాష్ట్ర నాయకులు ఆదేశం తెలుస్తూ ఉన్నది. దీనిపైనే బీజేపీ నాయకులు మాత్రం ఎన్నికల్లో పొత్తు విషయం అంటే ఎన్ని సీట్లు ఇస్తారన్న విషయంలో కూడా వాళ్ళ దగ్గర స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడిగారు అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అయితే ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తుంది. మరో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇటీవల చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కామ్ విషయంలో అరెస్ట్ చేసింది. అయితే ఆ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసిన సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం, ఎన్డీఏతో తెగదింపులు చేసుకుంటా అని కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మొత్తంగా ఇటు ఎన్డీఏతో తెగదింపులు చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎన్డీఏలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి బీజేపీతో మళ్ళీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటన్న విషయం కూడా ఏపీలో చర్చ మొదలైంది. వెనల అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో కృష్ణమూర్తి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ఒకవేళ గనక ఈసారి గనక మళ్ళీ మద్దతు తెలిపితే ఇది పార్టీకి ఎంత మేర లాభం ఉంటారు, నష్టం అంటారు? అంటే బీజేపీలో మరో చర్చ కూడా మొదలైంది. బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 3 స్థానాలు ఉన్నాయి. జనసేనకు 1 స్థానం కూడా లేదు. 1 స్థానం కూడా లేని పార్టీ నేత దగ్గరికి బీజేపీ నాయకులు వెళ్ళటం ఏంటి అన్న అంశం కూడా చర్చకు వస్తున్నారు. అంటే బీజేపీ బలహీనపడిందా, జనసేన బలపడిందా అన్న అంశం కూడా చర్చకు వస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ బీజేపీ అంటే అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో చతికిల పడిపోయిన నేపథ్యంలో ఏదో ఒక అంది వచ్చిన అస్త్రాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలి అన్న అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో జాతీయ నాయకత్వము పవన్ కళ్యాణ్తో చర్చలకు బీజేపీ నాయకులను పంపించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఏదైనా పార్టీకి నష్టమా లాభమా అనేది పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది ఉన్నారు కాబట్టి 1-2 ఓట్లు అక్కడక్కడ బీజేపీకి కలిసి రావచ్చు అని కూడా చర్చ జరుగుతూ ఉంది. వెనల రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.